अस्सलाम वालेकुम హాయ్ హలో నమస్తే నేను మీ ఖ్వాజా మైనుద్దీన్ టామరిన్ ఫుల్ చికెన్స్ ఫ్రై ఈరోజు చేస్తున్న వీడియోలో మనం యాక్చువల్గా ముందుగానే చికెన్స్ని చక్కగా వాష్ చేసి వాటిని యాక్చువల్గా ఒక ఫ్లాట్గా కట్ చేయడం జరిగింది. కొన్ని కత్తితో ఘాట్లు కూడా పెట్టాము, ఎందుకంటే మనం మ్యారినేషన్ చేసే ప్రాసెస్లో ఏవైతే మసాలాలు మనం ఏవైతే ఫ్లేవర్స్ వాడుతున్నామో అవన్నీ చక్కగా అబ్జర్వ్ అవ్వడం కోసం. దాంతోపాటు దీంట్లో మనం ఏదైతే పేస్ట్ ప్రిపేర్ చేస్తామో దాంట్లో లెమన్ జ్యూస్ యాడ్ చేస్తాం కాబట్టి లెమన్ జ్యూస్ కూడా కలెక్ట్ చేస్తున్నాం. ముందుగా అయితే ఈ ప్లేట్లో మనం పసుపు, ఉప్పు, కారం, కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేద్దాం. కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, టర్మరిక్ పౌడర్ ఆర్ సాల్ట్. దీంట్లోనే మనం కొంచెం కార్న్ఫ్లోర్తో పాటు ధనియాల పొడి కూడా యాడ్ చేద్దాం. జింజర్ గార్లిక్ పేస్ట్, లెమన్ జ్యూస్ యాడ్ కरेंगे. కలుపుతున్నప్పుడు దీంట్లోనే మనం కుకింగ్ ఆయిల్ కలుపుతూ దీన్ని మిక్స్ చేద్దాం. కుకింగ్ ఆయిల్, ఒకవైపు చికెన్ ఫ్రై అవుతుంది, ఏదైతే మనం చికెన్ మ్యారినేట్ చేసామో అది చికెన్ ఫ్రై చేస్తున్నాము. దాంతోపాటు ఫ్రై చేశాక ఏదైతే దీనికోసం గ్రేవీ ఏదైతే ప్రిపేర్ చేయాలో ఆ గ్రేవీ కోసం మనం చింతపండుని ముందే 1 గంట పాటు నానబెట్టాము. ఇదే చింతపండు పులుసుని మనం మిక్సీలో బ్లెండ్ చేసేటప్పుడు ఇంగ్రీడియంట్స్లో వాటర్కి బదులుగా ఇదే చింతపండు పులుసు యాడ్ చేయడం వల్ల ఇంకా టేస్ట్ యాడ్ అవుతుంది. మనం యాక్చువల్గా ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, పచ్చిమిర్చి, ఇంకా ఉల్లిపాయలు వీటన్నింటిని మిక్సీలో వేసి బ్లెండ్ చేసేటప్పుడే మనం ఈ టామరిన్ జ్యూస్ కూడా యాడ్ చేద్దాం.
ఫైనల్ ప్రాసెస్ కోసం నూనె వేడైపోయింది. దీంట్లోనే మనం సన్నగా తరిగిన అల్లం ముక్కలు యాడ్ చేద్దాం. దీంట్లోనే మనం కరివేపాకు కూడా యాడ్ చేద్దాం. కరివేపాకు అల్లం ముక్కలు చక్కగా వేగాక ముందుగా మనం ప్రిపేర్ చేసిన పేస్ట్, మసాలా పేస్ట్ ఏదైతే ఉందో అది దీంట్లోకి యాడ్ చేద్దాం. దీంట్లోనే మనం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేద్దాం. కొంచెం ఉప్పు కూడా యాడ్ చేద్దాం. ఒకసారి నూనెలో ఇవన్నీ మసాలాలు చక్కగా వేగాక ఒక 10-15 నిమిషాల పాటు చక్కగా ఉడికాక ఏవైతే మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టామో చికెన్స్ అవన్నీ దీంట్లో యాడ్ చేసి ఆ చింత పులుసు, ఆ టేస్ట్, ఆ మసాలా టేస్ట్ అంతా ముక్కలకి పట్టాక అద్భుతంగా ఉంటుంది. ముక్కలు యాడ్ చేసిన తర్వాత, చికెన్ యాడ్ చేసిన తర్వాత ఒక 10-15 నిమిషాల పాటు మళ్ళీ వేడి చేద్దాం. ముందుగా దీంట్లో మనం చికెన్ యాడ్ చేద్దాం.
फाइल साइज बड़ा बहुत बड़ा है बहुत रहता है। యాక్చువల్గా నవాబ్స్ కిచెన్ అఫీషియల్ ఛానల్ ఏదైతే ఉందో తెలుగుది పాతది క్లోజ్ అయిపోయింది. ఈ ఛానల్ ఏదైతే మీరు చూస్తున్నారో ఇది కొత్త ఛానల్. బహుశా మీరు ఒకవేళ సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మీకు రెగ్యులర్గా మీ దాకా వస్తాయి. మీరు వీడియోస్ చూడొచ్చు, మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు. మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేయడం కోసం, కాంటాక్ట్ చేయడం కోసం contact@nawabskitchen.orgకి మెయిల్ చేయండి. మనం అందరం కలిసి ఒక మంచి కాజ్ కోసం పనిచేద్దాం. నమస్తే.